వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ మినియేచర్ మోడల్స్ ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేసినట్లు సిఆర్డీఏ కమిషనర్ కె కన్నాబాబు తెలిపారు. చీఫ్ ప్యాటర్న్ సో అలాగే ఈ అమరావతిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే కనుక ఈ ఫెస్టివల్ ముఖ్యంగా చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారిని అట్లాగే మన ఈ రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వడానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితేనే అలాగే ఇంటీరియర్ సంబంధించినటువంటిది అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ ఉన్నటువంటి అన్నీ కూడా ఒక చోట ఇక్కడ తీసుకొచ్చి అన్ని స్టేక్ హోల్డర్స్ని కూడా ఒక సముదాయంలో కలిసేటట్టు చేసి ఈ యొక్క రంగానికి మరింత ఊతం ఇచ్చేటట్టుగా ఈ రకమైనటువంటి ఫెస్టివల్ దోహదపడుతుంది. కాబట్టి చాలా మంచి ఇదొక మంచి అవకాశం అనేసి మీ అందరికీ కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఇది అమరావతిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే కనుక ఇటువంటి షోస్ చాలా అవసరం. ఎందుకంటే అమరావతి మీ అందరికీ తెలుసు ఒక స్టాండౌట్ క్యాపిటల్గా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా పూర్తిస్థాయి విశ్వాసంతో ముందుకెళ్తున్నటువంటి ఒక ప్రాజెక్టు. సో దీన్ని ఒక లివబుల్ సిటీగా, ఒక ఇంక్లూజివ్ సిటీగా, ఒక సస్టైనబుల్ సిటీగా చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. దీనికి యొక్క ప్రత్యేకతలు మీ అందరికీ ఏంటంటే, ఒక సిటీ బిల్డ్ చేస్తున్నాం అంటే కేవలం ఒక కార్పొరేషన్ బిల్డ్ చేస్తున్నాం, లేకపోతే ఒక మున్సిపాలిటీ బిల్డ్ చేస్తున్నాము, లేకపోతే ఒక సిటీ బిల్డ్ చేస్తున్నామని కాకుండా కొన్ని గైడింగ్ ప్రిన్సిపల్స్ పెట్టుకుని ఆ గైడింగ్ ప్రిన్సిపల్స్తోని ఒక సస్టైనబిలిటీని, సుస్థిరతను దృష్టిలో పెట్టుకుని ఒక గ్రీన్ క్యాపిటల్ సిటీగా ఇందాక చెప్పినట్టుగా సస్టైనబిలిటీ, లివబిలిటీ, ఇంక్లూజిబిలిటీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటిది ఈ సిటీ. సో దీనికి డిజైన్స్ కూడా మీ అందరికీ తెలుసు. నార్మన్ ఫాస్టర్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రత్యేకంగా వారు అందజేయడం జరిగింది. అలాగే క్యాపిటల్ సిటీ యొక్క మాస్టర్ ప్లాన్ అంతా కూడా సింగపూర్ గవర్నమెంట్ యొక్క సహకారంతో సర్బానా జొరాంగ్ వాళ్ళతో చేయడం జరిగింది. మాస్టర్ ప్లాన్ కూడా చాలా చక్కగా చేసినటువంటిది. ఆ యొక్క మాస్టర్ ప్లాన్ని మేము అంతా కూడా చాలా ఎక్కువ పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అసెంబ్లీకి ప్లాస్టిక్ నిషేధంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. ధన్యవాదాలు అధ్యక్ష. గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు వేసినటువంటి ప్రశ్నకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా బాగా చెప్పారు అధ్యక్ష. ఆయన ప్లాస్టిక్ని నిరోధించడంలో ఆయన ఆలోచనలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ చక్కగా ఉన్నాయి అధ్యక్ష. దానికేమీ ఎక్కడా మాకు ఎటువంటి డౌట్ లేదు అధ్యక్ష. కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్, యాక్షన్ ప్లాను. దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష. కానీ ఫ్యాక్టరీల పొల్యూషన్ అధ్యక్ష, ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు చైర్మన్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్కి గురవుతున్నారో తెలియట్లు. కానీ రామ్కీ పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. ఆయనే చెప్పారు ఆయన నోటెంట చాలా పొల్యూషన్ని డైరెక్ట్గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని, ఈ ఫార్మాస్యూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అలాంటి వాటి మీద చర్య తీసుకోండి అని. దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. అయితే అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష, ఆయన కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష కృష్ణయ్య గారిని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చిన్న చిన్న వాళ్ళు ఏ పరిశ్రమ కానీ, ఇప్పుడు మాధవి గారు చెప్పారు ఈ వాళ్ళ దాంట్లో 5 అడుగులు ఇలాగ పొల్యూషను ప్లాస్టిక్ వ్యర్థాలని మా నియోజకవర్గంలోకి వస్తే కాలువలన్నీ నిండిపోయినాయి. ఎక్కడా కూడా విజయవాడలో
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష. ఆయన చెప్పాలి అధ్యక్ష, ఏదన్నా రిప్రజెంటేషన్ ఆయన దగ్గరికి గౌరవ చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీసుకెళ్తే, నేను ఇలాంటి ఎమ్మెల్యేలు చాలామంది చెప్పారు, నా 40 సంవత్సరాల నుంచి చాలామంది చెప్పారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎమ్మెల్యేలు గెలిస్తేనే చైర్మన్ కూర్చున్నాడు అధ్యక్ష. అక్కడ ఆయన గెలిస్తే ప్రభుత్వం రాలేదు అధ్యక్ష. ఎమ్మెల్యేలు అందరూ ఉంటేనే ఆయన చైర్మన్ సీట్లో కూర్చున్నాడు. కాబట్టి దయచేసి ఆయనకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోండి, మీరు యాక్షన్ తీసుకోండి. అయోధ్య రామరెడ్డి, రామ్కి వాళ్ళని ఎందుకు వదిలేశారు? మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి. ఈ సభలో ఇక్కడే ఉన్నాడు ఆయన. అది చెప్పకుండా చిన్న చిన్న వాటికి 100 కారణాలు చెప్పి, ఎక్కడో ఎన్జిటి వాళ్ళు ఒప్పుకోలేదని, లేదా డిప్యూటీ సీఎం గారు ఒప్పుకోలేదని వాళ్ళ పేర్లు ఉపయోగిస్తారు. ఈ సబ్జెక్ట్ ప్లాస్టిక్ అయినా సభలో లేని వాళ్ళ పేర్ల గురించి మాట్లాడటం కూడా కరెక్ట్. తిరుపతిలో నిన్న రాత్రి కొందరు పోకిరీలు మద్యం మత్తులో రెచ్చిపోయారు. లీలామహల్ జంక్షన్ సమీపంలో అమెరికన్ బార్ వద్ద 6 యువకులు రోడ్డుపై వెళ్తున్న తల్లి కూతులను వేధించారు. ఇది లీలామాల్ సర్కిల్ డౌన్ లో ఇది. ఇక్కడ వీడు తాగొచ్చి రోడ్లో పోయే వాళ్ళందరినీ కొడుతున్నాడంట, పాటలతో కొడుతున్నాడంట. పోలీసులు తగిన గుణపాఠం చెప్తున్నారు. వాడు కూడా వీడు కూడా వాడు 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 పడుకో 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 పట్టుకో పట్టుకో పట్టుకోండి పట్టుకో పట్టు లేపు లేరా డే రే. పవిత్రమైన తిరుపతిని అపవిత్రం చేస్తారు కదరా మీరు. రీ ఏం మనుషులరా మీరు? ఏంది వీళ్ళు కొట్టారా? శిస్తాతో కొట్టారా? కావాలి తగిన గుణపాఠం చెప్పండి వాడికి. హలో హలో హలో, మీరెవరు కొట్టదండి, వాళ్ళు చూస్తున్నారు, పోలీసులు చూస్తున్నారు. వదిలేండి. హలో, స్టేషన్ తీసుకెళ్ళండి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి అనడంలో వాస్తవం లేదని, పేరు మాత్రమే మారిందని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ మీద కాస్త అనుమానాలు ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే కొన్ని పత్రికల్లో కాదు, కేవలం ఒకే ఒక పత్రికల్లో, ఒకే ఒక ఛానల్లో మాత్రం ఇటువంటి అసత్య ప్రచారాలను చేస్తున్నారు అధ్యక్ష. వాస్తవం ఏంటంటే అధ్యక్ష, ప్రైవేట్ ఆసుపత్రులు, నెట్వర్క్ హాస్పిటల్ సంబంధించి గత ప్రభుత్వం నుంచి 2222 కోట్లు బకాయిల రూపంలో ఈ ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష. మొత్తం గత సంవత్సరం 4290 కోట్లు ఉంటే కూటమి ప్రభుత్వం 3732 కోట్లు బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్ కి చెల్లించింది అధ్యక్ష. ఇప్పటిదాకా 557 కోట్లు బకాయిలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పటికే ప్రీ ఆథరైజేషన్ ఇవి స్క్రూటినీలో ఉన్నవి ఇంకా 2168 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. అంటే గతంలో ఉంటున్న అప్పులు తప్ప గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను వదిలేస్తే మిగతా వాటిని పూర్తిగా ఎప్పటికప్పుడు చెల్లించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా, ఎందుకంటే ప్రజలకి ఎటువంటి అంతరాయం ఆటంకం కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనేదే ఈ కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి బాధ్యతగా తీసుకుంది అధ్యక్ష. అందుకని చేస్తున్నా. అయితే ఈ గత అప్పుల్ని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ ఈ మధ్య కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం చేసిపోయిన అప్పుల్ని ఇంకా చెల్లించలేదు, బకాయిలు చెల్లించలేదు అని, వాటి కూడా చెల్లించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అయితే మేము గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వం చాలా బాధ్యతారాహిత్యంగా నెట్వర్క్ హాస్పిటల్ కి 2222 కోట్లు బకాయిలు పెట్టింది. ఆరోగ్యం మీద వారికి ఎంత మాత్రం చిత్తశుద్ధి అనే విషయం ఉందనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది. రోజు ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు అధ్యక్ష. ఇక్కడ సభలోకి వచ్చి మాట్లాడితే ఇవన్నీ చర్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు అత్యంత బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో సభల్లోకి వచ్చి ప్రజలకు సంబంధించిన, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద చర్చించడానికి కూడా ముందుకు రాకుండా 4 గోడల మధ్య వాటి గురించి మాట్లాడుతూ ఎటువంటి ప్రశ్నలు లేకుండా ఇవాళ ప్రజల్లో అసత్య ప్రచారాలు చేసి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. తద్వారా పేదలు ఆసుపత్రికి వెళ్లకుండా ఉండాలని, వారి ఆరోగ్యం మరింత క్షీణించాలని, వారి అనారోగ్యం బారిన పడి ఆరోగ్యం క్షీణించి మరణిస్తే దాని ద్వారా ఏదైనా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించే ఒక విపరీత మనస్తత్వం
మనస్తత్వం కలిగిన ప్రతిపక్షం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. కానీ అందుకనే వాస్తవాల ముందు సభ ద్వారా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.